మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా ప్రచురింపబడ్డాయి అనేక పత్రికల్లో. మరి రేడియో టెలివిజన్లో కూడా నా ప్రోగ్రామ్స్ ఉన్నవి. మరి ఆ ప్రచురింపబడిన కథలు 2 కథా సంపుటిలుగా వెలువరించడం జరిగింది. ఒకటి కథాంజలి, ఇలా ఉంటుంది. కథాంజలి నుంచి ఈ కథాంజలిలో 100 కథలు వేయడం జరిగింది. కథాంజలి నుంచి ఒక్కొక్కటి కథని మీ ముందు ఉంచుతున్నాను, దయతో వినగలరని ఆశిస్తున్నాను. మరి ఈరోజు నేను మీ ముందు ఉంచేటువంటి కథ పేరు ఆమె. ఇది ధ్యానమాలిక అనే పత్రికలో, మాసపత్రికలో మార్చి 2011లో ప్రచురింపబడింది. ఇది చక్కటి కథ, సామాజిక సందేశాన్ని అందించేటువంటి కథ. మరి చక్కటి శైలిలో, సరళమైనటువంటి భాషలో రాసినటువంటి కథ, సామాజిక నేపథ్యంతో కూడుకున్నటువంటి కథ. విని మీరు తెలుసుకోగలుగుతారని అనుకుంటున్నాను. ఓకే. కథ పేరు, కథా శీర్షిక ఆమె అనేటువంటి కథ పేరు పెట్టాను. మరి ఇది ఏమిటంటే, ఈ కథ అంతా కూడా ఒక స్త్రీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఎలా ఉంటుంది, స్టార్టింగ్ ఒకసారి చెప్తాను. ఆఫీస్ అయిపోయిన తర్వాత ధరణి అనేటువంటి అమ్మాయి అలా చక్కటి పేర్లు పెట్టడం నాకు చాలా ఇష్టం. పేరు పెట్టేటప్పుడు కూడా మంచి మంచి పేర్లు, చక్కటి పేర్లు ఆలోచించి పెడుతూ ఉంటాను. ధరణి అనేటువంటి అమ్మాయి జాబ్ హోల్డరు. ఆఫీసు అయిపోయిన తర్వాత తన హ్యాండ్ బ్యాగ్ చేతిలో తీసుకుంటుంది. వడివడిగా రోడ్డు మీదకి వస్తుంది. అక్కడ ఆటో కనిపిస్తే ఎక్కేస్తుంది. 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటుంది ధరణి. అయితే బ్యాగ్ రాగానే టీపై మీద పెట్టేసి, ఇల్లు తలుపులు కిటికీలు అవి మూసి ఉంటాయి కదా జనరల్గా, ఆ కిటికీలు తెరుస్తుంది. కిటికీ తెరిచిన వెంటనే ఆమె దృష్టి, జనరల్గా కిటికీ తెరవగానే అటు చూస్తాం కదా, అలా చూస్తే పక్కింటి మీద తన దృష్టి పడుతుంది. అయితే కిటికీ కర్టెన్ అది సరి చేస్తుంది, చేసి పక్కింటి వైపు చూస్తుంది. ఆ రెండిళ్ల మధ్య కూడా ప్రహరీ గోడ పొట్టిగా ఉంటుంది. ఆ పొట్టిగా ఉండడం వల్ల అవతల ఇల్లు క్లియర్గా, తలుపులు కిటికీలోంచి వాళ్ళ లోపలి మనుషులు కనిపిస్తూ ఉంటారు. పక్కింట్లో ఉన్న వ్యక్తులు ఎక్కువ కనిపిస్తుంటారు అనమాట. అనుకోకుండా మరొకసారి, ఎప్పుడు చూస్తూ ఉంటారు కదా, మరొకసారి ఆమె పక్కింటి వైపు చూస్తుంది. ధరణి చూసేసరికి పక్కింటి ఆమె కనిపిస్తుంది. ఇక ఆమె అన్నమాట ఇదంతా. ఆమె పేరు కూడా ధరణికి తెలియదు. ఆమె అనుకుంటూ ఉంటుంది. అయితే అనుకుంటుంది, ఆమె కనపడింది అని అనుకుంటుంది. ఆమె పేరేంటో కూడా నాకు తెలియదు ఇంతవరకు. ఎన్నాళ్ళ నుంచో ఉంటున్నారు కానీ నేను పెద్ద పట్టించుకోలేదు ధరణి. అందువలన పేరు తెలియదు కాబట్టి ఆమె అని అనుకుంటూ, ఆమె కనిపించింది అని అనుకుంటుంది కిటికీ తెరిచి. అయితే ఆమె ఎలా ఉందంటే, ఈ ధరణి చూసినప్పుడు ఆమె ఫేస్ విషాదభరితంగా ఉంటుంది. బాగా ఏడ్చినట్లుగా, తను కళ్ళు కెంపుల్లా ఎర్రగా ఉంటాయి. ముగ్గుల మీద నుంచి కన్నీటి చారికలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలా అని మనసులో ధరణి అనుకుంటుంది. ఏంటి ఆమె ఎలా ఉంది అని అనుకుంటుంది, అంతే మనసులో అనుకుంటుంది. ఇంతలో ధరణి కూతురు స్కూల్ నుంచి వస్తుంది. మమ్మీ, త్రిష వైపు చూసావా, ఏంటి అలా చూస్తున్నావేంటి అని అంటుంది కూతురు పేరు సౌమ్య. ఏమిటి ఆమె పేరు నాకు తెలియదే, నీకు తెలుసా ఆమె పేరు త్రిషానా అని చెప్పి అడుగుతుంది కూతుర్ని ధరణి. అయితే సౌమ్య అంటుంది, ఆమె పేరు నాకు తెలియదు, చాలా అందంగా ఉంటుంది కదా, అందుకే నేనే ఆ పేరు పెట్టాను అని చెప్పేసి నవ్వుతూ అంటుంది సౌమ్య కూతురు. అయితే అలానా, నువ్వు పెట్టుకున్న పేరా అది అని చెప్పేసి అంటుంది. తర్వాత ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు, ఆమె వైపు అలా చూస్తున్నావేంటి అంటుంది కూతురు సౌమ్య. ఏం లేదు, ఆమె ఫేస్లో ఏదో తేడా కనిపిస్తుంది, ఏంటి బాగా ఏడ్చినట్టు కళ్ళు ఎర్రగా ఉన్నాయి అని చెప్పేసి. అయినా పక్కింటి వాళ్ళ గురించి మనకెందుకులే, వేరే వాళ్ళ పర్సనల్ విషయాలు మనకు అనవసరం కదా అని చెప్పి, ఆగు స్నాక్స్ నీకు తీసుకొస్తాను అని
వంటింట్లోకెళ్ళి స్నాక్స్ తీసుకొచ్చి కూతురు సౌమ్యకి ఇస్తుందనమాట. మళ్ళీ ఆ మరుసటి రోజు ఉదయం ఏమవుతుందంటే ధరణి రెడీ అవ్వడానికి బ్రష్ అది చేసుకుంటూ ఉంటుంది. పక్కింటామె అలా బయటకొస్తుంది. బయటకొచ్చి గులాబీ కుండీలకి అలా నీళ్లు పోస్తూ ఉంటుంది. ఆమె ఫేస్ వైపు ధరణి చూస్తుంది. చూస్తే అలా విషాదంగానే ఉంటుంది. ఫేస్ అంతా కూడా వాడిపోయినట్టు, వడిలిపోయినట్టు, విషాదంగా అలా ఉంటుందన్నమాట. ఏమిటి అలా తనెప్పుడు అలానే ఉంటుందేంటి అని ధరణి అనుకుంటుంది. సరే, ధరణిని ఎదురుగుండా ఉంది కదా, పలకరించాలి అనే ఉద్దేశం అవతల ఆవిడేమో పలకరించాలని అనుకుంటుంటుంది ఆమె. కానీ ధరణి ఏమనుకుంటుందంటే అప్పుడు ఆమెను పలకరించామంటే మాట్లాడుతూ ఉంటుంది. నాకు ఆఫీస్‌కి లేట్ అవుతుంది, హస్బెండ్‌కి ఆఫీస్‌కి లేట్ అవుతుంది, పాప స్కూల్‌కి లేట్ అవుతుంది అని చెప్పేసి వెంటనే ఆమె ఏదో చెప్పబోతూ ఉంటుంది కానీ ధరణి మొహం తిప్పేసుకుని తన పని చూసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అయితే ఇది ఈ ధరణి యొక్క పద్ధతి అలా ఉంటుంది. తర్వాత భర్తను ఆఫీస్‌కి పంపించేస్తుంది. పాపని స్కూల్‌కి పంపించేస్తుంది. తర్వాత తను కూడా ఆఫీస్‌కి వెళ్ళిపోతుంది. తర్వాత మరుసటి రోజు ధరణి భర్త వివేక్ అనమాట. వచ్చి భార్యతో అంటాడు, ధరణి రాత్రి పక్కింట్లో ఏమిటో కొట్టినట్టు, కొట్టుకుంటున్నట్లు అలాంటి సౌండ్స్ ఏవో వినపడ్డాయి. ఇంకా ఏంటి ఏడుపులు, ఏడుస్తున్నట్టు అలాంటివి కూడా వినపడ్డాయి ధరణి అని ధరణి భర్త వివేక్ అంటాడు ధరణితో. ధరణి ఒకసారి ఆలోచిస్తుంది. అలానా అని చెప్పేసి అంటుంది. అయినా పక్కింటి వాళ్ళ గురించి నాకేం తెలియదండి. ఎప్పుడు ఏదో గొడవ పడుతూ ఉంటారు. ఎప్పుడు ఏవో ఏడుస్తూ ఉంటుంది అమ్మాయి. అయితే ఒకసారి నాతో మాట్లాడాలనుకుంది కానీ నేను అంత అవకాశం అమ్మాయికి ఇవ్వలేదు. అలా ఇచ్చి ఆవిడతో మాట్లాడుతూ ఉంటే మన పనులన్నీ ఆగిపోతాయి కదా అని చెప్పేసి భర్తకి టిఫిన్ ప్లేట్ అందిస్తుంది. అయితే ధరణి భర్త వివేక్, ధరణి ఈరోజు కొబ్బరి చట్నీ చాలా బాగుంది అని మెచ్చుకోలుగా అంటాడనమాట. భర్త మాటలకి ధరణి సంతోషపడిపోతుంది. ఒక చక్కటి కుటుంబం, చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం ధరణిది. అయితే తర్వాత ఏమవుతుందంటే అమ్మాయి సౌమ్య వచ్చేసరికి ఆ సౌమ్యకి ఇడ్లీ అంటే ఇష్టం ఉండదు కదా, పూరి చేయాలనుకుంటున్నాను, తను వచ్చేసరికి పూరి చేసి రెడీగా ఉంచుతాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు వివేక్ అంటాడు, సరే నువ్వెప్పుడు హడావిడిగా పనులు చేస్తూ ఉంటావు బాగానే ఉంది, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఏదో ఒకసారి అలా చుట్టుకుని చీర అలా చుట్టుకుని వెళ్ళిపోవాలని అనుకోకు, మంచి శారీస్ నీట్గా కట్టుకుని వెళ్ళు అని చెప్పి ఆప్యాయంగా అంటాడు వివేక్. అలాగే అలాగే వెళ్తాను నేను, మీరు సెల్ ఫోన్ మర్చిపోయి వెళ్ళకండి, అలా వెళ్తే మళ్ళీ నేను కంగారు పడతాను, హడావిడిలో సెల్ ఫోన్ మాత్రం మర్చిపోకండి అని అంటుంది. ఇంతలో పక్కింటి ఆమె వేగంగా ఇంటిలోంచి పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు రోడ్డు మీదకి. చూస్తారు వీళ్ళు. చూసేసరికి ఎందుకు అలా పరిగెత్తింది అని చెప్పి వీళ్ళకి తెలియదు. అయితే అటువైపు కిటికీ అమ్మాయి అట్లా వెళ్ళగానే ఇంకా అమ్మాయి కనిపిస్తుందని కిటికీ దబాల్డా వేసేసుకుని తనని ఇగ్నోర్ చేస్తుంది ధరణి. తను పరిగెత్తితే నాకెందుకు, తన ఇంట్లో ఉంటే నాకెందుకు అన్నట్టుగా ఉంటుంది. నేను మాత్రం నా భర్తని కూతుర్ని మంచిగా చూసుకుంటే చాలు అని అనుకుంటుంది ధరణి. అదే రోజు సాయంత్రం 4 గంటలకల్లా ఇంటికి వచ్చేస్తుంది ధరణి. కూతురు సౌమ్య, భర్త వివేక్ వచ్చేసరికి పని అంతా పూర్తి చేసుకుని స్నాక్స్ అంతా మంచిగా రెడీ చేస్తుంది. వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత అందరూ స్నాక్స్ తింటారు. తర్వాత విశ్రాంతిగా హాల్లో కూర్చుంటారు. ఈవినింగ్ సౌమ్య ఏమో టీవీ చూస్తూ ఉంటుంది. తర్వాత ఇంతలో ధరణికి రెసిడెన్షియల్లో చదువుతున్నటువంటి అతని కొడుకు, ఆమె కొడుకు హర్ష జ్ఞాపకానికి వస్తాడు. వస్తే అతని గురించి భర్తకి ఎలా చదువుతున్నాడో ఏమిటో అంటూ హర్ష గురించి, ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు కదండి, మరి ఈ సంవత్సరం ఎంసెట్ రాస్తున్నాడు, ఎలా చదువుతున్నాడో ఒకసారి వాడి దగ్గరికి కూడా వెళ్ళాలి అని చెప్పి అంటుంది. అలాగే తప్పకుండా వెళదాము, ఈ సండే తప్పకుండా మనం వెళదామంటాడు వివేక్. ఇంతలో పక్కింట్లో నుండి వెక్కిళ్ళ శబ్దం వినిపిస్తుంది. వెక్కి వెక్కి ఏడుస్తున్నారంట కదా, అలా వెక్కిళ్ళ శబ్దం వినిపిస్తుంది.
వివేకు, ధరణి, సౌమ్య చటుక్కున తల తిప్పి అటువైపు చూస్తారు. కిటికీలోంచి చూస్తారనమాట. కిటికీ లోంచి చూడటం వల్ల అక్కడ ఏంటి స్పష్టంగా కనిపించలేదు ఈసారి. అంటే మమ్మీ నేను పోర్టికో పైనుండి చూసొస్తాను ఆగు అని సౌమ్య పరిగెత్తుకుంటూ వెళ్ళి వీళ్ళ పోర్టికో పైనుంచి కిటికీలోంచి చూస్తుంది. వాళ్ళ కిటికీలోంచి చూస్తుంది. ధరణి ఇంకా ఈ విషయం పెద్దగా పట్టించుకోదు. తన ప్రమోషన్ విషయం భర్తతో చర్చించి మాట్లాడుతుంది. ఏవండి ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ కనుక నేను లాస్ట్ ఇయరే పాస్ అయి ఉంటే ఈ పాటికి నాకు ప్రమోషన్ వచ్చేది. మరి ఈసారైనా తప్పకుండా వస్తుందనుకుంటున్నాను అని అంటే అతను అంటాడు, ధరణి నిజమే ఆ విషయం కరెక్టే. లాస్ట్ టైం రాసి ఉంటే ఇంకా బాగుండేది కదా. అయితే మాత్రం ఏమైంది ఈ సంవత్సరం మంచిగా రాసేయి, నీకు ప్రమోషన్ తప్పకుండా వస్తుంది అని అంటాడు. ఇంతలో సౌమ్య బయట పోర్టికోలోకి వెళ్ళింది. పరిగెత్తుకుంటూ వస్తుంది, లోపలికి వస్తుంది. సౌమ్య ముఖం ఆందోళనగా ఉంటుంది. మమ్మీ పక్కింటి ఆంటీని అంకులు గట్టి కొట్టేస్తున్నారు బాగా అని చెప్పి చెప్తుంది. నేను పోర్టికో నేను చూశాను అని బాగా ఆయాసపడుతూ చెప్తుంది. అలానా అంటుంది ధరణి. అలానా చాలా ఈజీగా తీసుకుంటుంది. ధరణి వాళ్ళ ఇంట్లో ఎందుకు అలా జరుగుతుంది అని అర్థం కాకుండా వివేక్ అంటాడు, ధరణి అలా ఇంట్లో ఎందుకు అలా జరుగుతుంది వాళ్ళ అంటే ధరణి అంటుంది, ఏమోనండి వాళ్ళ కుటుంబ విషయాలు పర్సనల్ విషయాలు మనకెందుకు, మనం జోక్యం చేసుకోవడం అంత మంచిది కాదు కదా అని చెప్పేసి టాపిక్ మార్చి వేరే టాపిక్ మాట్లాడుతుంది ధరణి. ఆ మరుసటి రోజు సండే, ఆదివారం. ఆ రోజు ఉదయం వివేక్ టీవీ చూస్తూ కూర్చుంటాడు. మార్నింగ్ కదా రిలాక్స్డ్గా టీవీ చూస్తూ కూర్చుంటాడు. సిటీ ఛానల్ వస్తూ ఉంటుంది. ఆ ఛానల్ చూస్తూ ఉంటాడు. ఆ ఛానల్లో కింద ఆ స్క్రోలింగ్ చూసి ఒక్కసారిగా షాక్ తింటాడు వివేక్. ఏంటి ఆ షాక్ అంటే ఇందిరాగాంధీ నగర్లోని 420 డోర్ నెంబర్ గల ఇంట్లో పల్లవి అనేటువంటి వివాహిత వ్యక్తి ఆత్మహత్య చేసుకుంది అని వస్తుంది. అయితే చాలాసార్లు చదువుతాడు. తన పక్కింటి ఇల్లే అది ఆ నెంబరు. ఆమె పేరు పల్లవి అయి ఉంటుందేమో తనకు తెలియదు అని అనుకుంటాడు. ధరణి అని చెప్పి గట్టిగా పిలుస్తాడు. ఏంటండి ఏమైంది అంటూ కంగారుగా వస్తుంది ధరణి. ధరణి ఆమె చనిపోయింది అని ఆమె ఆమె ఎవరు అని చెప్పేసి అంటుంది ధరణి. షాక్గా అంటుంది, బాధగా. అంటే ఏం లేదు, పక్కింటి ఆవిడ, మనం పక్కింటి ఆవిడ పేరు కూడా తెలియదు కదా, ఆమె అని అంటూ ఉంటాము, ఆమె పేరు పల్లవి అనుకుంటా, ఆ స్క్రోలింగ్ చూడు ఒకసారి నీకు తెలుస్తుంది. ఒకసారి ధరణి ఆ స్క్రోలింగ్ చూస్తుంది. ఇప్పటికి తనకి బాధ కలుగుతుంది. అప్పుడు ఈ స్టేజ్లో చాలా విలవిల్లాడిపోతుంది. ఒకసారిగా ధరణిలో ఆత్మవిమర్శ మొదలవుతుంది. ఆమె కళ్ళు చెమరుస్తాయి. తన బాధని తన భర్తతో వివేకుతో పంచుకుంటుంది. ఆమె చాలాసార్లు, ఆమె అంటే మళ్ళీ ఇంటి పక్క ఆమె, చాలాసార్లు నాతో మాట్లాడాలని ప్రయత్నించింది, కానీ నేనే కట్ చేశాను. ఎందుకంటే చిన్న విషయం, ఆమెతో మాట్లాడుకుంటూ కూర్చుంటే ఇంట్లో పనులన్నీ కూడా లేట్ అయిపోతూ ఉంటాయి అని చెప్పి నేను మాట్లాడలేకపోయాను. ఒకవేళ మాట్లాడి ఉంటే కనుక ఆమె హృదయ ఘోష, మానసిక వేదన నాతో ఏమైనా పంచుకునేదేమో, అసలు నేను నా సహాయం అర్థించేదేమో, నేనేమైనా సహాయం చేయగలిగేదాన్నేమో, కానీ నేను ఆ ఛాన్స్ ఆమెకి ఇవ్వలేదు. ఆ ఊబిలోంచి ఆమెని లాగలేకపోయాను. ధైర్య సాహసాలు కలిగిన ఒక ఉద్యోగిని నేను, ఒక ఎంప్లాయీని. సాటి స్త్రీకి ఎలాగ హెల్ప్ చేయాలి అనేది నేను ఆలోచించలేకపోయాను. సాటి స్త్రీకి నేను ఉపయోగపడలేకపోయాను. అసలు పల్లవిది ఆత్మహత్య లేదా హత్య అనేది నాకు ఇప్పుడు డౌట్ వస్తూ ఉంది అని చెప్పేసి అప్పుడు తలుపులు తెరుచుకుని బయటకు వస్తుంది. అప్పటికే చాలామంది ఆ ఇంటి పక్క ఇంటి ప్రాంగణంలో గుమిగూడి ఉంటారు. బాధతో వెనక్కి వచ్చేస్తుంది ధరణి. తను చేసేది ఏమీ లేదని అర్థమైంది. తను మనసులో అనుకుంటుంది ధరణి, తను ఎంతసేపు తన భర్త, తన పిల్లలు, తన ఇల్లు, తన ప్రమోషను ఆలోచించుకుంటూ పక్కింటి స్త్రీని పట్టించుకోలేకపోయింది. పల్లవిని తను పట్టించుకోలేకపోయింది.
పల్లవి పల్లవించకపోవడానికి తనే కారణమేమో అసలు. లేకపోతే ఆ పల్లవి జీవన సంగీతంలో ఒక అందమైన పల్లవిగా కాంతులీనేదేమో. ఇకపై తన స్వార్థాన్ని కొంత వదులుకోక తప్పదు అనుకుంటూ ఒక దృఢ నిశ్చయానికి వచ్చింది ధరణి. ఇది కథ ముగింపు. ఈ కథ ధ్యానమాలిక మార్చి 2011లో పబ్లిష్ అయింది. కథ పేరు ఆమె. ఇలా ఈ కథని ఒక సామాజిక నేపథ్యంతో రాసి సామాజిక ప్రయోజనాన్ని ఆశిస్తూ రాసినటువంటి ఈ కథ నాకు చాలా ఇష్టమైనటువంటి కథ. అంటే తన సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడాలి అని అంటూ ఉంటారు కదా. మరి అలాగా ప్రతి స్త్రీ అయినా పురుషుడైనా ప్రతి వ్యక్తి కూడా మరి అటువంటి ఆలోచన కలిగి ఒక విశాల హృదయంతో మనం ఆలోచిస్తూ ఉంటే కనుక మనం సమాజానికి తప్పకుండా ఉపయోగపడతాము. మన యొక్క ఆత్మ సంతృప్తి సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందనేది నా ఉద్దేశం. మరి ఈ కథని మీరు విని చదివి సబ్స్క్రైబ్ చేస్తారని, లైక్ చేస్తారని ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.